ఉన్నటువంటి భూమి నా ఒక్క భూమి కాదు. కనగాల ముత్తయ్య కొన్నాడు, చెరవయ్య కొన్నాడు, తాటి కింద రావులు కొన్నారు, మిగతా వాళ్ళు 7 మండలు కొన్నాడు. నేను కాదంటలే, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు అమ్ముకున్నారు, కొంతమంది 9 ఎకరాలు అమ్ముకున్నారు. వాళ్ళ భూమి కూడా ఎక్కడికి పోదు. దయచేసి చెప్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎందుకంటే అర్థం చేసుకోండి. వాడికి అమ్ముకొని వాడి దగ్గర కూలి పని చేస్తా ఉన్నారు. నా బాధ అది. వాడికి భూమి అమ్ముకొని వాడికి కూలి చేస్తా ఉన్నారు. అదొద్దు, ఆ సంస్కృతి వద్దు. దయచేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి బీరెడ్డి నాగచంద్రారెడ్డికో ఇంకోటికో నాకో పంచాయతీ లేదు, ఎవరితో పంచాయతీ లేదు. భూమి వివాదం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా నాకు తెలుసు, మీరందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఒక్క 4 చీడ పురుగులు తప్ప ఊరు మొత్తం పాపం ఇది జరిగిందా, ఇంత అన్యాయం జరిగిందా అని చెప్పి ఇళ్లలో బాధపడుతున్నారు. నాకు తెలుసు ఆ విషయం. నేను నిన్న రాత్రి తిరుగుతూ ఉంటే ఒక్కొక్కల లేడీస్ ఆవేదన నాకంటే ఎక్కువ ఆవేదన పడతా ఉన్నారు. ఎందుకంటే జాన్వి నువ్వు చూస్తే బాధ అనిపిస్తా ఉంది, ఇట్లాంటి ఘటన జరుగుతూ ఉంది, ఏంది జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. నాకు తెలుసు మీరు కడుపులో పెట్టుకుంటున్నారు, పొట్టలో పెట్టుకుంటున్నారు అని చెప్తే తెలుసు. మీరు బాధపడతా ఉన్నారు. 4-5 చీడ పురుగులు ఉన్నారు. ఆ చీడ పురుగులు ఎంతో కాలంలో తగదు. తాత్కాలికంగా సంతోషపడుతున్నారు తప్ప ఇక పడరు. 10 రోజులు వారం క్రితం మంది ఫినిషింగ్ గోల్ కొట్టిన తర్వాత మొత్తం జైలు పాలవుతా ఉన్నారు. ఎవరు మిగలరు. పోలీసు వారు న్యాయంగా ఆలోచిస్తా ఉన్నారు. ఆడ కూలగొట్టినటువంటి బండ్లన్నీ ఇప్పుడు సీజ్ అయిపోయినాయి. 10 రోజుల నుంచి డోజరు, జేసీబీ, కార్లు అన్ని సీజ్ అయిపోయినాయి. వాళ్ళందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతా ఉన్నారు. తప్పైంది మాకు తెలియదు అంటున్నారు. బిడ్డ మీ ఆటలు ఇప్పుడు కాదు, చూస్తా ఉండని చెప్పాం. ఇక్కడ ఎగురుతున్నారు కదా, జాని పని అయిపోయింది, కూలగొట్టింది నాది కాదు. 8 మంది చెప్తున్నా ఈ ఊళ్ళో, ఇంకా 8 మంది ల్యాండ్స్ అగ్రిమెంట్ అయి ఉన్నాయి. పేర్లు చెప్పని. ఇప్పుడు నా ఒక్కరి సమస్య కాదు, నా సమస్య కోసం పోరాటం చేస్తా ఉన్నా. నా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే వచ్చాడు, మీరందరూ అండగా ఉన్నారు. నేను చెప్పేది ఒక్కటే మీకు చెప్తా ఉన్నా, కళ్ళు తెరవండి. కోటయ్య ఆవేదన పడతండి. ఇప్పుడు కాదు ఆవేదన పడేది. ఇట్లాంటి కోటయ్య 8 మంది ఉన్నారు. ఇంకా అగ్రిమెంట్లు అయి ఉన్నాయి, అవి దాచిపెట్టుకొని ఉన్నాయి. అగ్రిమెంట్లు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆలోచించి కళ్ళు తెరిచి జరిగేటట్టు న్యాయ పోరాటం మీకు ఒక్కటే అప్పీల్ చేస్తా ఉన్నా. మీరందరిలో ఒక్కరిని వచ్చి జాన్వి ఈ భూమి నీది కాదని చెప్తే ఈ ఊళ్ళో ఉండకుండా అసలు వెళ్ళిపోతాయి. ఒక్కళ్ళు చెప్తే నేను ఇది వాస్తవం కాదని ఆలోచిస్తాను. మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నా. సిపిపి పార్టీ కాదు, మనందరం కలిసి గగనబద్దులు కావాలా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. వెనక ఉండొద్దు మీరు. ఏమి నా ప్రాణం పోయిన తర్వాత మీ ప్రాణం పోతే మొత్తం వాళ్ళ భూమి కాడికి వస్తే నా భూమి కాడికి రావడం ముందు సీనుల భూమి కాడికి వస్తే నేను పోయినా గొడవ పోయిన తర్వాత టార్గెట్ ఇస్తున్నాం. వాడు టార్గెట్ కాదా, వాడు కాదు. వద్దు అనుకుంటే తీసేస్తాం ఎమ్మటే. కానీ వద్దు, మనం కూడా న్యాయంగా ఉండాలని చెప్తా ఉన్నా. పుట్టకోట గ్రామ ప్రజలకు ఒక్కటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా ఆలోచించేసి న్యాయ పోరాటం వెళ్ళి ఉండండి. రాజకీయాలు మనకు అవసరం లేదు. ఎలక్షన్లు ఉన్నప్పుడు రాజకీయాలు చూస్తున్నాం, దాని తర్వాత మనకి రాజకీయాలు అవసరం లేదు. మన అందరం కలిసి ఈ 15-20 ఏళ్ళ నుంచి అన్నదమ్ములాగా ఉంటా ఉన్నాం. ఏ పార్టీ ఎక్కడున్నా కూడా మంచి కానీ చెడు కానీ పెళ్లిళ్ళు చావులు కలిసి తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు ఆలోచించమని అడుగుతా ఉన్నా. వెనకైనా ఉండొద్దు, ముందుకు రావాలా. మొన్న కూడా నేను లేని రోజు, ఫినిషింగ్ బాగొట్టిన రోజు నేను చూసా, పేర్లు చెప్పా. 7-8 మంది పిల్లగాళ్ళు రాళ్ళు తీసుకొని ఎమ్మడి పడ్డారు. అట్లాంటి ఐక్యత రావాలా. నాదేం కాదు, మన ఊళ్ళో ఎవరికి ఏం కావద్దు. అంత భూమి మొత్తం నిలబడాలా. ఎవరు తీసుకున్నటువంటి భూమి, ఎవరు కొన్నటువంటి భూమి వాళ్ళకే స్వాధీనం కావాలా. అందుకోసం ఆలోచించమని మీ అందరూ అడుగుతా ఉన్నా. ఇంత టైం అయినా సాంబశివరావు గారు ఎప్పుడు 5ంటికి వస్తారని చెప్పారు. హైదరాబాద్ పని ఉండేవాటి లేట్ అయింది. అయినా కూడా ఆడవాళ్ళు ఇటు చూసినా ఆడవాళ్ళు అందరూ ఉన్నందుకు, నాకు అండదండలు వచ్చినందుకు మీ అందరికీ పేరున శిరస వహించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా. ఇవాళ ఈ మీటింగ్ జరగటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ కాలంలో ఒకప్పుడు మన భూమి మనకు కావాలని పోరాటం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంత ఆధునిక సమాజం, ఆధునిక రోజులు, మీ ఖమ్మం పట్టణంలో దాదాపు ఆనుకుని ఉన్నటువంటి గ్రామం, ఈ గ్రామంలో 69 నుంచి ఉన్నటువంటి భూమి 69 నుంచి ఉండటమే కాకుండా ROR ద్వారా పట్టా పాస్బుక్లు కలిగినటువంటి భూమిలో ఒక రౌడీ లేకపోతే ఒక మాఫియా లాగా ఇక్కడ ఎంటర్ అయ్యి ఈ భూమి నాదే అని చెప్పి ఆ విధంగా ఈ గ్రామంలో ఉన్న రైతాంగాన్ని భయభ్రాంతులు గురి చేయటం అంటే అందులో మన ఖమ్మం ప్రాంతంలో, ఖమ్మం జిల్లాలో భయభ్రాంతులు గురి చేయటం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా పేరు యాకూబ్ పాషా అంట. యాకూబ్ పాషా ఎవడో నాకు తెలియదు. ఆ యాకూబ్ తెలుసు, అక్కడున్న యాకూబ్ తెలుసు.
లేకపోతే పాఠశాల తెలుసు చాలామంది నాకు. అది ఎవడో నాకు తెలియదు. నేను ఏదో భోజనానికి వెళ్తే నాకు దాని ఏమంటే అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు. నా ఏమంటే అసలు ఎవరో కూడా నాకు తెలియదు. ఇంకెవరో నిలబడ్డారు, వెనక నిలబడి ఆ ఫోటోలు దిగి మొత్తం ఈ ఊరు అంతా పంపించాడంట. అంటే ఏంటి, నీ ఫోటో నా ఏమంటే దిగితే నీవు నాతో పాటు ఫోటోలో పడితే ఈ భూమి నీకు అప్పచెప్తారా? యాకూబ్ పాషా అనే ఒక పనికిమాలిన మూర్ఖుడు ఇటువంటి పంపించావు. యాకూబ్ పాషా, నువ్వు ఎక్కడున్నావో ఇదే నా వార్నింగ్ నీకు. నువ్వు ఈ భూమిలోకి అడుగు పెట్టావంటే నీ కాళ్ళు చేతులు ఇరుగుతాయి. నీ కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఏ తమాషా చేస్తావు? నన్ను అడ్డం పెట్టుకుంటావా? నన్ను అడ్డం పెట్టుకుని నా పేరు పెట్టుకుని నాతో ఫోటో దిగితే అంటే దాని వెనక నీ దుర్బుద్ధి ఏంటో అర్థమవుతూనే ఉంది కదా. నీకున్నటువంటి దురాలోచన అర్థమవుతుంది కదా. అంటే జానిమియా ఎవరు? జానిమియా మా పార్టీ లీడరే కాదు, నా సొంత తమ్ముళ్ళు లాంటి వాడు కాదనవారు. అంటే మాకు స్విచ్ పెట్టి ఇంకేదో పెట్టి నన్ను అడ్డం పెట్టుకుని ఆ భూమి కాజేస్తావు. నీ పప్పులేడ ఉడకవు. ఇది ఖమ్మం జిల్లా. అందులో ఇక్కడ అందరం కలిసాం. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం అందరూ కలిశారు. ఈ ఊరు మొత్తం ఒక్క తాటి మీద డైరెక్ట్ బయటకు రాలేకపోయినా సరే అందరూ కూడా న్యాయం ఏమిటనేది మీకు అందరికీ తెలుసు. న్యాయం తెలుసు. 69లో జరిగినటువంటి అది కొనుగోలు జరిగినటువంటి అంశం. అది 69లో రైతులందరూ కొనుక్కున్నారు. ఒక జానిమియా తల్లిదండ్రులే కాదు, ఇక్కడ ఉన్న రైతులు చాలా మంది కొనుక్కున్నారు. మరి అందరూ కొనుక్కోవడం అంటే మీరు అందరూ ఆక్రమణ చేసుకున్నట్లా?